మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు. కేవలం మీ రాశి, మీ జన్మ నక్షత్రం లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ కామెంట్ చేయండి. తద్వారా వాటికి తగిన వీడియోలు చేస్తాము. వేద జ్యోతిష శాస్త్రంలో కుజగ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కుజుడు సూర్యుడి నుండి 4వ గ్రహం. జ్యోతిష శాస్త్రంలో శక్తికి, ఆశయాలకి, అనుకున్న కార్యాలు సిద్ధించడానికి సంబంధించిన గ్రహంగా కుజగ్రహాన్ని చెబుతారు. కుజుడు ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావం చూపిస్తుంటాడు. అట్లాంటి కుజుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. డిసెంబర్లో కుజుడు ధనుసు రాశిలో ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 7 అర్ధరాత్రి 7 గంటలకు, అర్ధరాత్రి కాదు, రాత్రి 7 గంటలకు 26 నిమిషాలకు ధనస్సు రాశిలో కుజ సంచారం వలన కొన్ని రాశులకి అదృష్టం వస్తుంది. అది వీరికి సమాజంలో చాలా పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కుజ సంచారం కారణంగా లబ్ధిని పొందే అవకాశం ఏ రాశులకు ఉందో తెలుసుకుందాం. మేషరాశి. డిసెంబర్లో కుజుడు ధనస్సు రాశిలో సంచరించడం వల్ల మేషరాశి జాతకులు చాలా అదృష్ట జాతకులు అవుతారంట. కుజుడు రాశి మార్పు మేషరాశికి చాలా మంచి శుభ ఫలితాలను సూచిస్తుంది. అట్లాగే వీరికి ఆ సమయంలో ఏ పని చేయాలనుకున్నా సరే జీవిత భాగస్వామి మద్దతుతో సకాలంలో మీరు చేయాలనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. శత్రువుల బాధ ఉంటే, ఒకవేళ మీరు ఎవరి వల్ల అయినా ఇబ్బందులు పడుతుంటే మీ వృత్తి జీవితంలో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ అవన్నీ మీకు తొలగిపోతాయి. మీకు వాటి నుంచి విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారికి కూడా ధనస్సు రాశిలో కుజుడి సంచారం వల్ల వీరికి కూడా చాలా సానుకూల ఫలితాలని, వీళ్ళకి కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక లాభాలు పొందుతారు. ఎలా అంటే వ్యాపారాలు చేసేవారికి, ఎస్పెషల్లీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వారికి పెట్టిన పెట్టుబడులు రావడము లేదా అదనపు ఆదాయాలు రావడం, అదనంగా రెట్టింపు లాభాలు రావడం చూస్తాము. కెరియర్లో మార్పులు కోరుకుంటున్న వారు పాజిటివ్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే వారికి కూడా ఇది మంచి టైము. అట్లాగే మీ ప్రేమ జీవితం, మీరు ఎవరైనా ప్రేమిస్తుంటే, మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మీ లైఫ్ చాలా బాగుంటుంది. ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకున్న వారికి మిథున రాశిలో వారు ఈ టైంలో చేసుకుంటే చాలా మంచిది. లేదా ఈ టైంలో మీరు ఇంట్లో చెప్పడం వల్ల కూడా మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. వృశ్చిక రాశి కుజ సంచారం వల్ల ఎట్లాంటి శుభ ఫలితాలను ఇస్తుందంటే, ఎట్లాంటి లాభాలను పొందుతారంటే, వివాహం కాని వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఈ టైంలో మీరు ఎవరితో అయినా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటే పెళ్లి మా అమ్మాయికి పెళ్లి జరగట్లేదు, నాకు పెళ్లి అవ్వట్లేదు అని అనుకున్న వాళ్ళకందరికీ ఈ టైంలో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. పెళ్లిళ్ళు అయ్యే అవకాశం కూడా ఉంది. అట్లాగే ఎవరైనా ఫారిన్కి వెళ్ళాలనుకుంటే, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా బాగా కలిసి వస్తుంది. మీకు వీసాలు అప్రూవ్ అయ్యే టైం అసలు ఇదే డిసెంబర్లోనే వీసాలు అప్రూవ్ అవుతుంటాయి. ఒకవేళ మాస్టర్స్ కోసం వెళ్ళాలనుకున్న అట్లా సెమిస్టర్స్ స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి అక్కడ ఇదే కరెక్ట్ టైము. మీకు ఖచ్చితంగా వీసాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా మీకు మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కూడా అవన్నీ కూడా తీరిపోయే అవకాశం ఉంది. అట్లాగే వ్యాపారాలు చేసేవారికి కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. అనుకున్న పనులన్నీ, మీరు ఏదైనా పనులు అనుకుంటే అవన్నీ కూడా ఈ టైంలో నెరవేరుతాయి. కాబట్టి కొంచెం శనిదేవుడు ధ్యానం చేసి ఈ పనులన్నీ చేస్తే తీరుతాయంట, ఈ పనులన్నీ నెరవేరుతాయంట. అట్లాగే నెక్స్ట్ ధనస్సు రాశి. కుజుడు ధనస్సు రాశిలోనే సంచారం చేస్తాడు కాబట్టి ధనస్సు రాశి వారికి కూడా ఖచ్చితంగా అనేక లాభాలు ఉంటాయి, అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఎట్లా అంటే మీరు ఏ పని చేసినా ఇంకా అది విజయమే, ఏ పని తలపెట్టినా సరే విజయం మిమ్మల్ని వరిస్తుంది. ధనస్సు రాశి జాతకులు ఈ టైంలో చాలా హ్యాపీగా కూడా గడుపుతారంట. చాలా హ్యాపీగా ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో, మీ కొలీగ్స్తో అంతా చాలా బాగా హ్యాపీగా గడుపుతారు. ఈ టైం మీకు చాలా బాగా గడుస్తుంది. వ్యాపారాలు చేసే వారికి కూడా చాలా లాభాలు వస్తాయి. సక్సెస్ని చూస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా అందుకుంటారు.